కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ దోషులను శిక్షించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ డెమోక్రసీ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు సెంటర్ నుండి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రతి 2 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, కోల్కతా ఘటనను అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టి దోషులను రక్షించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అత్యాచారాలు గురవుతున్నారని, దేశంలో కొత్త చట్టాల్లో కఠినంగా దోషులకు శిక్ష పడేలా రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగన్న, పీఓడబ్ల్యూ నాయకులు మంత పద్మ, రజిత, మునిత, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సెంటర్లో మహిళా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో జరగడం మన దేశంలోని ఒక మహిళా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కేంద్రమైనటువంటి కోల్కతాలో అర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్, పీజీ ట్రైనీ డాక్టర్ పైన దుర్మార్గమైనటువంటి అత్యాచారం, ఒక అమానుషమైనటువంటి ఘటన మన దేశంలో జరిగింది. మహిళల మీద మన దేశంలో 2 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది. అదేవిధంగా ఎవరిని, మహిళలను, పసిపిల్లలను, ముసలి వాళ్ళను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా దుండగులు అత్యాచారం చేస్తున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద, ప్రాణం పోసేటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేయడం అనేది వైద్య వ్యవస్థలో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి దాపురించింది. దాన్ని కప్పిపెట్టుకోవడం కోసం ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం బెంగాలు, మమతా బెనర్జీ, ఆ మమతా బెనర్జీ కూడా ఈ హత్యా ఘటనను మసిబూసి మారేడుగాయలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. దుండగులు మొత్తం కూడా అత్యాచారానికి పాల్పడ్డటువంటి దుండగుల రౌడీలు మొత్తం కూడా అక్కడ ఆనవాళ్లు లేకుండా మొత్తం ఆసుపత్రి మొత్తం ధ్వంసం చేసినటువంటి స్థితి కొనసాగుతుంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇలా అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ, శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీని చేసి ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మేము నిరసన ప్రదర్శన నిర్వహించాం.